తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. ఒక చిన్నారి తన నాన్నగారి పాత కబడ్డీ గదిలో మాట్లాడే అద్దం కనుగొనుంది. అది చూపేది చుట్టూ ఉన్నదేగా లేదా మనసులో దాగి ఉన్నదా తెలుసుకోవాలంటే గదిలోకి వెళ్దాం. అనగనగా ఒక ఊరిలో అన్వి అనే అమ్మాయి ఉండేది. పుట్టినరోజున ఆమె తాతగారి పాత తాళం వేసిన గదిని తొలిసారి చూసింది. ఆ గదిలో పాత పుస్తకాలు, పటాలు, బొమ్మలు ఇంకా పెద్ద అద్దం కూడా ఉంది. అందుకే ఆ అద్దం చాలా ఆకర్షణీయంగా కనిపించింది. ఓహో, నేను ఎప్పుడు చూడని అద్దం, ఇది చాలా బాగా మెరుస్తుంది అమ్మ అంటుంది. అది నాన్నగారి చిన్నప్పుడు తెచ్చుకున్న అద్దం తల్లి, కానీ ఒకసారి అది వింతలు జరిగావని చెప్తుంటారు. అన్వి నవ్వింది. అద్దం మాయలు చేస్తుందా? బాగుంది కదా అని అంటుంది. అన్వి మెల్లగా రాత్రిపూట తిరిగి ఆ గదిలోకి వెళ్ళింది. అద్దంని కింద పెట్టి సూటిగా చూస్తుంది. ఆ అద్దంలో ఆమె ముఖం కాకుండా ఒక వింతగా మెరుస్తున్న అడవి కనిపించింది. ఆమె ఒక్కసారి చూసేసరికి ఒక కుర్రాడు అద్దంలో నుంచి మాట్లాడాడు. నీవు మంచి మనసున్న అమ్మాయివి, అయితే ఈ అద్దం నీతో మాట్లాడుతుంది. అన్వి భయపడింది. ఇది నిజంగా మాట్లాడుతుందా అని అనుకుంటుంది. ఈ అద్దం ఒక మాయల ద్వారం. ఇది మన హృదయాల లోతులో దాగిన కోరికలను మాత్రమే చెప్తుంది, కానీ ఇది ప్రతి ఒక్కరికి కనిపించదు. అదే రాత్రి అన్వి అద్దంలోకి నెమ్మదిగా లాగబడుతుంది. అటుపై మాయల ప్రపంచంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ బొమ్మలతో మాట్లాడే చెట్లు, కదిలే నక్షత్రాలు, చీమల రాజ్యం, ఇంకా నవ్వుతూ మాట్లాడే పక్షులు ఉన్నాయి. ఒక్కొక్కటి ఆమె గురించి ఏదో ఒక విషయం చెప్తున్నాయి. ఆమె మంచి పనులు, తల్లికి తెలియకుండా తిన్న చాక్లెట్ల విషయము అన్నీ చెప్తున్నాయి. అన్వికి అర్థమైంది, ఈ అద్దం నా మనసును చదవగలదు అని. ఈ ప్రపంచంలో చివరగా అన్వి ఒక గొప్ప ప్రశ్న ఎదుర్కొంది. అద్దం మాట్లాడుతుంది, నీకు ఒక అవకాశం ఇవ్వబడుతుంది. నీవు నీ ముద్దల బొమ్మను తిరిగి పొందవచ్చు, లేదా నీ స్నేహితురాలి కోల్పోయిన పుస్తకాన్ని ఆమెకు తిరిగి ఇచ్చే అవకాశాన్ని ఎంచుకోవచ్చు. అన్వి ఒక్క క్షణం ఆలోచించింది. నా స్నేహితురాలి బాధ చూడలేను, ఆమెకు ఆ పుస్తకం కావాలి. అద్దం ప్రకాశిస్తుంది. అన్వి మళ్ళీ అద్దం ముందుకు వచ్చింది, కానీ తన బెడ్ పై ఆ పుస్తకం ఉంది. పైగా అద్దం ఇకపై సాధారణ అద్దంలా మారిపోతుంది. అన్వి తల్లిని చూస్తూ నవ్వింది. అమ్మా, ఈ అద్దం నాకు మంచి నేర్పించింది అని చెప్తుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ, మనసు శుభ్రమై ఉన్నప్పుడు ప్రపంచం మాయలతో నిండినదే. ఇతరుల కోసం నీవు త్యాగం చేస్తే నిజమైన విజయం నీదే. పిల్లలు, ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది కదూ?